సో మనము దేవుడి మైండ్ సెట్ లాగా మారాలి అంటే దేవుడి యొక్క మైండ్ సెట్ ఏంటిదో మనం గ్రహించాలి. సో నిన్న ఒక సందర్భంలో చెప్పాడు దేవుడు, ఆర్గ్యుమెంట్స్ చేయడం దేవుడి మైండ్ సెట్ కాదు, డిబేట్స్ చేయడం దేవుడి మైండ్ సెట్ కాదు, గొడవలకు వెళ్ళడం కొట్లాటలకు వెళ్ళడం దేవుడి మైండ్ సెట్ కాదు, డిబేట్ చేయడం అండ్ చర్చలు అంటే ఆర్గ్యుమెంట్స్ చేయడం ఇవన్నీ కూడా దేవుడి మనస్తత్వము కాదు. సో దేవుడి మనస్తత్వము వేరే అండి, మన మనస్తత్వము వేరే అండి. సో ఒకసారి ఆయన మనస్తత్వం ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. సో సహనము దేవుడి యొక్క మైండ్ సెట్, ఓపిక, నీతి, పరిశుద్ధత, పవిత్రత, జ్ఞానము, తెలివి. సో ఇవన్నీ కూడా దేవుళ్ళలో ఉన్న లక్షణాలు. సో ఆ లక్షణాలతో మనం అందరం కూడా నిండుకోవాలి, ఆ మనస్తత్వంతో నిండుకోవాలి. మంచితనము, మానవత్వము, దయాలత్వము, కృప, కరుణ, వీటితో మనం నిండుకోవాలి. ఇప్పుడు అబ్రహాం చూడండి, దేవుడు ఒక సందర్భంలో అబ్రహామును నా స్నేహితుడు అంటాడు. సో మనం ఎవరిని అంటామండి స్నేహితుడం అని? సేమ్ మన మైండ్ సెట్ తగ్గట్టుగా ఉన్న వాళ్ళనే బెస్ట్ ఫ్రెండ్ అంటాం. మనం ఆలోచించినట్టుగా వాళ్ళు ఆలోచిస్తే, మనము తలంపులు కలిగినట్టుగా వాళ్ళు తలంపులు కలిగి ఉంటే, మనము కలిగినట్టుగా ఉద్దేశాలు కలిగి ఉన్నట్టుగా వాళ్ళు కూడా ఉద్దేశాలు కలిగి ఉంటే మనం ఏమంటాము? దేవుడి యొక్క మైండ్ సెట్ అంటారు, మన బెస్ట్ ఫ్రెండ్ అంటాము. అలాగే దేవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉందో అబ్రహాం మనస్తత్వం కూడా అలాగే ఉంది. అందుకే అబ్రహాంని దేవుడు నా స్నేహితుడా అని పిలుస్తాడు. సో ఎందుకు మరి అబ్రహాం ఏం చేశాడు? మరి దేవుడు ముందు ఎందుకు అంతగా స్నేహితుడు అనిపించుకున్నాడు? దేవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, మరి అబ్రహాం యొక్క మనస్తత్వం ఎలా ఉంది, ఎలా మ్యాచ్ అయింది దేవుడితోటి అబ్రహాం మనస్సు అనేది ఒక సందర్భం మీకు చూపిస్తాను, చాలా మంచి సందర్భము. సో చూద్దాము. యోషయ 41 అధ్యాయం 8వ వచనము, నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూసారా? ఓకే. నా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సో దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాంని నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. సో మనందరము దేవుడి యొక్క స్నేహితుడు ఎవరు? అబ్రహాము. అబ్రహాం యొక్క సంతానం మనందరము కూడా. సో కాబట్టి అబ్రహాం ఎలా ఆలోచించాడు, దేవుడు ఎలాగ ఆలోచించాడో అబ్రహాం కూడా అలాగే ఆలోచించేవాడు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. యాకోబు 2వ అధ్యాయం 23వ వచనము. అబ్రహాముకి ఏం పేరుందట? దేవుడి స్నేహితుడు అని పేరుందట. ఎందుకు? దేవుడితో మ్యాచ్ అయ్యాడు, దేవుడి మైండ్ సెట్ తో మ్యాచ్ అయ్యాడు, దేవుడి యొక్క మనస్తత్వంతో మైండ్ తో మ్యాచ్ అయ్యాడు. కాబట్టి అబ్రహాము దేవుడి స్నేహితుడు అని పేరు పెరిగాడు. సో మనం కూడా దేవుడి యొక్క మైండ్ సెట్ తో మనం మ్యాచ్ కావాలి. అందుకే చెక్ యువర్ విత్ ది హార్ట్. నీ లోపల లోపాలు ఎన్ని ఉన్నాయి, దేవుడి లోపల ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, మన లోపల ఎన్ని చిన్ని గుణాలు ఉన్నాయి. సో అవి మనం మ్యాచ్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. సో అందుకే దేవుడు అబ్రహాంని స్నేహితురాన్ని పిలవడానికి ఒక సందర్భం వచ్చింది. సో చూద్దాము ఆ సందర్భం ఏంటిదో. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఎవరిని ద్వేషించకండి భూలోకంలో, అది దేవుడి మైండ్ సెట్ కాదు. శత్రువుడు కూడా బాగుండాలని ప్రార్థించండి, అది దేవుడి మైండ్ సెట్. సో శత్రువు కూడా బాగుండాలని ప్రార్థించుకోవాలని కోరుకోవాలి, అదే దేవుడి యొక్క మైండ్ సెట్. అప్పుడు అలా నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ శత్రువు కూడా మంచిగా ఉండాలి, నీ శత్రువు కూడా బాగుపడాలి, బాగులో ఉండాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు దేవుడి మైండ్ సెట్ లో ఉన్నట్టు, దేవుడి మైండ్ సెట్ లో ఉన్నట్టు. ఒకవేళ నువ్వు శత్రువు నాశనం కావాలని కోరుకుంటున్నావు అంటే నువ్వు దేవుడి యొక్క మనస్తత్వంలో లేనట్టు, దేవుడి యొక్క మైండ్ సెట్ లో లేదన్నట్టు. సో కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. సో దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను. ఎందుకో చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాంని దేవుడు స్నేహితుడు అని అనడానికి కారణం ఏంటిది? సో చూద్దాం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. చూసారా అండి? అబ్రహాము దేవుడు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అబ్రహాంకి దాచిపెట్టేవాడు కదట, అబ్రహాంతో డిస్కస్ చేసేవాడట. దేవుడే అబ్రహాంతో డిస్కస్ చేసేవాడట. ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కార్యము చేయాలన్నా అబ్రహాముకు దాచకుండా ఆయనతో మాట్లాడేవాడట, ఆయనతో సంభాషించేవాడట. చూసారండి? దేవుడే ఒక మనిషితో స్నేహం చేశాడంటే ఇప్పుడు మనిషికి దేవుడికి ఎంత 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 విలువ ఇస్తున్నాడో అర్థమవుతుందా? ఎందుకంటే అబ్రహాము దేవుడి రూపంలో ఉన్నాడు, దేవుడి మనస్తత్వంలో ఉన్నాడు. చూద్దాము, చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. దేవుడి మనస్తత్వం ఎలా ఉంటుందో, అబ్రహాము అలాంటి మనస్సు ఎలా కలిగి ఉన్నాడో చూద్దాము.
అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతనికి మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. సో అబ్రహాం ఎవరట? నిశ్చయంగా బలము గల గొప్ప జనం అవుతాడట. అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహాంను గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించు యెహోవా మార్గము గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను చూసారా అండి, దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క శాసనాలు, దేవుడి యొక్క కట్టడాలు అన్నిటిని కూడా అబ్రహాము తూచా తప్పకుండా పాటించాడు, నీతి న్యాయాలను జరిగించాడు. సో ఎవరైతే నీతి న్యాయాలు జరిగిస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క స్నేహితులం అవుతాము. ఇప్పుడు అబ్రహాము నీతిని జరిపించాడు, న్యాయాన్ని జరిపించాడు, విశ్వాసంలో నడిచాడు, నమ్మకంగా ఉన్నాడు. సో దేవుడికి మనందరం నమ్మకంగా ఉంటే మనందరం కూడా దేవుడికి స్నేహితులం అవుతాము. అబ్రహాము ఏం చేశాడు? దేవుడి ముందు నీతి న్యాయాలు నడిపించాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, దేవుడితో నడిచాడు, దేవుడి యొక్క శాసనాలు కట్టడాలన్నిటిని కూడా నేర్చుకున్నాడు, దాని ప్రకారంగా ఆయనే ఫాలో అయ్యాడు. సో దాని ప్రకారంగా ఆయన ఫాలో అయ్యాడు, అందుకే దేవుడి స్నేహితులు అయ్యాడు. సో నువ్వు నీతిగా ఉన్నావా? నువ్వు కూడా దేవుడి స్నేహితులు అవుతాం. మనం పరిశుద్ధంగా ఉన్నామా? దేవుడి స్నేహితులం అవుతాము. దేవుడి యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు మనం కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నామా? అయితే మనందరం కూడా దేవుడికి స్నేహితులం అవుతాము. ఎందుకంటే ఇలా ఉండే వాళ్ళు దేవుడి మైండ్ సెట్ లో ఉన్నట్టు. సో మరియు యెహోవా సొదొమ గొర్రెలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను. చూసారా అండి, ఒక దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణం ఒకటి ఉంది అబ్రహాం ఉన్న దేశం దగ్గర. సో ఆ పట్టణానికి బాగా పాపాలు పెరిగాయి, వ్యభిచారం పెరిగింది ఆ పట్టణంలో, నరహత్య పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి, మాఫియా పెరిగింది, అన్ని రకాల పాపాలతో ఆ దేశమంతా నిండుకొని ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం మొత్తము నిండుకొని ఉంది. సో అయితే ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకుంటాడు. సో అది ఆ డిస్కషన్ అబ్రహాం దగ్గరికి తీసుకొస్తాడు. దేవుడు అబ్రహాం తోటే మాట్లాడుతున్నాడు. బహుభారమైనది, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చి ఆ మొర చొప్పుననే వారి సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందున. నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిల్చుండెను. సో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? సో ఇక్కడ ఏమైందంటే, సో దేవుడు అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చున్నాడట. సో అబ్రహాము యెహోవా సన్నిధిని నిల్చుండి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం తోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇగో ఈ సొదొమ గొమొర్రా పట్టణము ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, నేను నాశనం చేస్తున్నాను అన్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనము చేయుదువా? సో చూసారా అండి, ఇక్కడ అబ్రహాము అనుకోవట్లేదు దేవుడు నాశనం చేస్తున్నాడు కదా, చేస్తే చేయని, నాకేంటి అని అనుకోవట్లేదు. సో ఇక్కడ అబ్రహాం యొక్క మైండ్ సెట్ కూడా దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. సో ఎందుకు మరి అబ్రహాంకి చెప్పడం దేవుడు? సో దేవుడు తన డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక మనిషితో డిస్కస్ చేయడం ఎందుకు? ఆ గొమొర్రా పట్టణాన్ని కాల్చి బూడిద చేయాలని దేవుడు అనుకున్నాడు కదా, చేయొచ్చు కదా. మరి అబ్రహాం తోటి ఎందుకు డిస్కస్ చేయడము అంటే, అబ్రహాం యొక్క మనస్తత్వం ఏంటిదో దేవుడు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. సో అందుకే అబ్రహాం ఏమంటున్నాడు? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? చూసారా అబ్రహాం యొక్క కన్సర్న్ చూడండి. అయ్యా, నువ్వైతే సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చి బూడిద చేయాలనుకుంటున్నావు, ఓకే పర్లేదు. అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ అన్యాస్తులతోటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మంది ఉన్నారు అక్కడ. ఆ దేశంలో 5,000, ఆ పట్టణంలో 5,000 మంది ఉన్నారు. కానీ ఆ 5,000 మందిలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నిమిత్తం అన్నా కూడా నువ్వు నాశనం చేయక కాయువా? చూసారండి అబ్రహాం మైండ్ సెట్ చూడండి. ఆయన అనుకోవట్లేదు అబ్రహాము, అది పక్క దేశము కదా, నాకేంటి, వాళ్ళు ఎంతమంది చనిపోతే నాకేంటి, ఎంతమంది బాగుపడకపోతే నాకేంటి అని అనుకోవట్లేదు అబ్రహాము. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులు కూడా చనిపోతారు కదా అని ఇక్కడ మొర పెడుతున్నాడు దేవుడి దగ్గర. ఒకటే గుర్తు పెట్టుకోండి, నా దేశానికి ఏమి కాలేదు కదా అని అనుకోద్దు. నీ పక్క దేశంలో ఏమైనా కరువు వచ్చినా, నీ పక్క దేశంలో ఏమన్నా కాటకాలు వచ్చినా, నీ పక్క దేశంలో కూడా ఈ ఏమైనా యుద్ధాలు జరిగినా కూడా వాటి గురించి కూడా మనం ప్రార్థించాలండి. అది గాడ్స్ మైండ్ సెట్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా దేశానికి ప్రాబ్లం ఏం రాలేదు కదా, నా కుటుంబానికి ప్రాబ్లం ఏం రాలేదు కదా,
నా కుటుంబానికి ప్రాబ్లం ఏం కాలేదు కదా, నా దేశానికి ప్రాబ్లం ఏం కాలేదు కదా, నా పిల్లలకు ప్రాబ్లం కాదు కదా అని అనుకోదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించైనా ఏమైనా సమస్య మీ చెవిలో పడ్డదంటే ఆ సమస్య గురించి ప్రార్థించడము గాడ్స్ మైండ్ సెట్. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒకవేళ నీ పొరుగు కుటుంబం, నీ పక్కింటి కుటుంబము బాగాలేదా, అయితే వాళ్ళ గురించి ప్రార్థించండి. నీ పిల్లలు బాగా చదువుకోవట్లేదా, నీ పిల్లల గురించి ఎలాగైతే ప్రార్థిస్తున్నావో, నీ పొరుగింటి వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవకపోతే వాళ్ళ గురించి కూడా ప్రార్థించండి. ఎక్కడో యుద్ధాలు జరిగితే నాకేంటి అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది, ఇరాన్ లో యుద్ధం జరుగుతుంది. అక్కడ మంచి వాళ్ళు లేరా అండి? అక్కడ చిన్న పిల్లలు లేరా అండి? అక్కడ వృద్ధులు లేరా అండి? అక్కడ నీతిమంతులు లేరా అండి? సో ఆ యుద్ధం వల్ల నీతిమంతులు కూడా నాశనం అవుతారు కదా. సో అప్పుడు నువ్వేం చేయాలి? ఆ యుద్ధం ఆగిపోవాలని ప్రార్థించాలి. ఆ యుద్ధంలో చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, యవ్వనస్తులు కానీ చనిపోకుండా ఉండాలని ప్రార్థించాలి. అర్థమవుతుందా అండి? అది గాడ్స్ మైండ్ సెట్. సో నీ ఇంటి పక్కోళ్ళ ఇంట్లో ఒక డిస్టర్బెన్సెస్ ఉంది, ఆ డిస్టర్బెన్సెస్ పోవాలని నువ్వు ప్రార్థించాలి. సో అంతేకాని నాకేం సంబంధం అని అనుకోవద్దు. సో ఇక్కడ అబ్రహాము కూడా నాకేంటి సంబంధం అనుకోవట్లేదు. అయ్యా, నువ్వు ఆ దేశాన్ని నాశనం చేస్తా అంటున్నావు, కానీ అక్కడ 80 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయక ఆగవా అని అడుగుతున్నాడు. చూసారా, ఇది గాడ్స్ మైండ్ సెట్. సో దేవుడి యొక్క మైండ్ సెట్ ఇలా ఉంటుంది, అంటే మెర్సీ చూపించడం. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? మెర్సీ చూపిస్తున్నాడు. అయ్యో అయ్యో, అది ఆ దేశంలో ఏం జరుగుతే నాకేంటి అని అనుకోవద్దు. అందుకే అర్థమవుతుందండి దేవుడి యొక్క మనస్తత్వం ఏంటిదో, మన మనస్తత్వం ఏంటిదో తెలుసా. నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఇంకొకడు కష్టాల్లో ఉంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించు, వాళ్ళ గురించి నువ్వు మొరపెట్టు. అది దేవుడి యొక్క మనస్తత్వము. నీ పిల్లల గురించి మాత్రమే ప్రార్థించకు, ఇతరుల పిల్లల గురించి కూడా ప్రార్థించు. నీ దేశం గురించి మాత్రమే ప్రార్థించకు, ఇతర దేశాల గురించి కూడా ప్రార్థించు. సో దట్ ఈస్ ద గాడ్స్ మైండ్ సెట్. సో ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులు చంపుట నీకు దూరం అవును గాక. సో ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాము? అయ్యో, అక్కడ దుష్టులు ఉన్నారు ప్రభువా, కానీ నేను కాదనట్లేదు, కానీ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే మరి వాళ్ళు కూడా చనిపోతారు కదా, ఆ నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక అంటున్నాడు. నీతిమంతుని దృష్టినితో సమముగా ఎంచుట నీకు దూరం అవును కాక. అంటే అక్కడ నువ్వు నాశనం చేయాలంటే అక్కడ నీతిమంతుడు ఉన్నాడు, అవినీతి మంతుడు ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు, అపరిశుద్ధుడు ఉన్నాడు. ఆ అపరిశుద్ధుడి వల్ల ఈ నీతిమంతుడు చనిపోతాడు, ఆ అవినీతి పరుడు వల్ల ఈ నీతిమంతుడు చనిపోతాడు. సో సమంగా ఎంచుట నీకు దూరం అవును గాక. సర్వలోకమును తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, సో యెహోవా సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులు నాకు కనపడిన వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుద్దన నేను. చూసారండి, ఒకేలా 5,000 మందిలో ఒక 50 మంది నీతిమంతులు కనపడ్డా కూడా నేను ఆ స్థలాన్ని, నువ్వు చెప్తున్నావు కదా అబ్రహాము, ఆ స్థలాన్ని నేను కాస్తాను. 50 మందిని బట్టి కూడా నేను అక్కడ నీతిగా నిజాయితీగా ఉన్న 50 మందిని బట్టి నేను ఆ స్థలాన్ని నాశనం చేయకుండా తీసుకొస్తాను అంటున్నాడు. చూసారండి, దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. సో అబ్రహాం మైండ్ సెట్ ఎలా ఉంది చూసారా. సో ఆయన బ్రతిమిలాడుకుంటున్నాడు, అయ్యా ప్రభు, అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళు కూడా చనిపోతారే అని బ్రతిమిలాడుకుంటున్నాడు. సో అందుకే ఇప్పుడు అర్థమవుతుందా దేవుడికి స్నేహితుడు ఎందుకు అయ్యాడో. సో దేవుడు కూడా పరీక్షిస్తున్నాడు అబ్రహాంని. సరే ప్రభు, ఎంతమంది ఉన్నారు? 5,000 మందా? సరే పోల్చేసే, వాళ్ళు పోని నాశనం అయితే అయిపోని. అందరూ పరిశుద్ధులే, అక్కడ అపరిశుద్ధులే, అందరూ అవినీతి పంతులే, అందరూ అజ్ఞానులే, అక్కడ మోసగాళ్ళే, క్రిమినలే అని అనట్లేదు. ఇక్కడ అబ్రహాము చంపేసే అని అనట్లేదు, అయ్యో ఆపే ప్రభు అని అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, ఎక్కడో యుద్ధాలు జరిగితే నువ్వు ఇక్కడ ప్రేయర్ చేయాలి, అది గాడ్స్ మైండ్ సెట్. ఎక్కడో ఎవరికో ఇబ్బంది జరిగితే నువ్వు ఇక్కడ మొర పెట్టాలి, అది గాడ్స్ మైండ్ సెట్. ఇప్పుడు చూడండి, ఆయన ఉంటున్న దేశం కాదు, వాళ్ళు ఎవరో స్నేహితులు కాదు, వాళ్ళందరూ కూడా అన్యాయస్తులు, పాపులు అండ్ అండ్ గొప్ప గొప్ప నేరాలు చేసేవాళ్ళు. సో వాళ్ళ గురించి అబ్రహాము మొర పెడుతున్నాడు, వాళ్లకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా జరగాలని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి, దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. ఆ మైండ్ సెట్ అబ్రహాంకు ఉంది కాబట్టి దేవుడు అబ్రహాంని స్నేహితుడా అని పిలువబడ్డాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిద అయిన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. చూసారా అండి, అబ్రహాము తగ్గించుకుంటున్నాడు. అయ్యా, నేను ధూళి వంటి వాడిని, బూడిద వంటి వాడిని, నేను నీతో మాట్లాడేంత అర్హత లేదు నాకు, నీకు సలహాలు ఇచ్చేంత శక్తి నాకు లేదు, కానీ ఒక్కసారి మాట్లాడడానికి తెగించుచున్నాను.
చూసారా, దేవుడి ముందు తగ్గించుకోవాలి ఎప్పుడైనా కూడా. సో దేవుడు మనల్కి విలువ ఇచ్చాడని, దేవుడు మనకు ఏంటిది చనువు ఇచ్చాడని మనము నెత్తినెక్కి కూర్చోద్దు. ఎప్పుడైనా కూడా దేవుడి ముందు మనం ఎప్పుడైనా తగ్గించుకోవాల్సిందే. సో ఏ 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా 50 మందిలో ఒక 5 అంటే 45 మంది అయితే అప్పుడు ఏం చేస్తావు అని అంటున్నాడు. 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా నువ్వు నాశనం చేయదు అని మరలా అడిగాను. చూసారండి అబ్రహాం కన్సర్న్ చూడండి. ఒకవేళ నువ్వు 50 మంది కనపడితే మీరేమో చేయను అంటున్నారు, ఆ పట్టణాన్ని నాశనం చేయమంటున్నారు. ఒకవేళ 5 తక్కువైది 45 మందే ఉంటే మరి నాశనం చేస్తారా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు 45 మంది గురించి అన్నా కూడా ఆపొచ్చు కదా అని అంటున్నాడు అబ్రహాము. చూసారండి ఇలా మైండ్ సెట్, అంటే మెర్సీ చూపిస్తున్నాడు. అబ్రహాం ఏం చూపిస్తున్నాడు? దయను చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు. అబ్రహాము మంచితనాన్ని, మానవత్వాన్ని చూపిస్తున్నాడు. సరే పోనీ వాళ్ళు చస్తే చావని అనట్లేదు, ఆపుతున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు అబ్రహాంని ఎలా పరీక్షిస్తున్నాడు, దేవుడు ఎందుకు డిస్కస్ చేయాలి అబ్రహాం తోటి? సో ఇక్కడ అబ్రహాం యొక్క మెంటాలిటీ ఏంటిదో దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అందుకే దేవుడు అబ్రహాము స్నేహితుడుగా మార్చబడ్డాడు. అందుకే మళ్ళీ చెప్తున్నానమ్మా, దేవుడి యొక్క మనస్తత్వము నీకు తెలియాలి అంటే, దేవుడి యొక్క మనస్తత్వం నీకు కలిగి ఉండాలంటే, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి మాత్రమే ప్రార్థించక 100 మంది బాగు కోసం ప్రార్థించు. నీ దేశం గురించి కాదు, పక్క దేశాల గురించి కూడా ప్రార్థించు. ఇప్పుడు ఏదో ఒక శత్రు దేశంలో కూడా కరువు ఉందా, ఆ కరువు పోవాలని ప్రార్థించు. ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయా, ఆ యుద్ధాలు ఆగిపోవాలని ప్రార్థించు. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా అండి? సెల్ఫిష్ గా ఉండొద్దు మనం ప్రేయర్ లో. సో ఇక్కడ అబ్రాహం సెల్ఫిష్ గా ఉన్నాడా? అబ్రాహం మళ్ళా ధనవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అబ్రహాము విశ్వాసి, మంచి విశ్వాసి. ఆయనకి ఏ కొదవ లేదు, ఏ కొరత లేదు. ఆయనకి ఏం అవసరం మరి సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతుల గురించి మొర పెట్టడం దేవుడి దగ్గర? సో చూద్దాము, ఎందుకంటే దేవుడి యొక్క మైండ్ సెట్ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయను నేను. చూసారా, ఒకవేళ అబ్రహామా నువ్వు అంటున్నావు కదా, ఫస్ట్ 50 మంది అన్నావు, సరే నేను ఒప్పుకున్నాను, 50 మంది నీతిమంతులు కనపడ్డా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. తర్వాత ఒక 5 మంది తక్కువ 45 మంది నీతిమంతులు కలిగినా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను, ఒక 45 మంది కన్నా కూడా. సో అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు. ఒకవేళ అక్కడ 40 మంది, చూసారా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళా నెగోషియేషన్ చేస్తున్నాడు అబ్రహాము. అయ్యో ప్రభువా 50 అన్నావు, ఒకవేళ 50 కనపడలేదు. 45 అన్నావు, 45 కనపడలేదు. ఒకవేళ 40 మెంబర్సే ఉన్నారనుకో, ఒకవేళ 40 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక యుందునని చెప్పగా, చూసారా అండి 40 మందిని బట్టి కూడా నేను నాశనం చేయను. చూసారా అబ్రహాం కన్సర్న్ చూడండి. దట్ ఈస్ ద గ్రేట్ ఫెయిత్ఫుల్ మ్యాన్, ఇస్ ఎ గ్రేట్ మెర్సిఫుల్ మ్యాన్. ఆయన దేశము కాదు, ఆయన ఊరు కాదు, ఆయన తెలిసిన ప్రజలు కాదు, ఎవరో తెలియని ప్రజలు, మళ్ళా వాళ్ళెవరు పాపాత్ములు, వాళ్ళందరూ కూడా గొప్ప పాపాలు చేసేవాళ్ళు. వాళ్ళందరి గురించి కూడా అబ్రహాము ఎలా ప్రాధేయపడుతున్నాడు. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు అబ్రహాంలో ఏముంది? కనికరం ఉంది, అబ్రహాంలో దయాగుణం ఉంది, మంచితనం ఉంది, మానవత్వాన్ని చూపిస్తున్నాడు ఆయన. సో ఈ మైండ్ సెట్ మనం కలిగి ఉన్నాం అనుకోండి, సో దేవుడికి మనందరం కూడా అబ్రహాం లాగా స్నేహితులం అవుతాము. అర్థమవుతుందా అండి? ఇప్పుడు దేవుడి మైండ్ సెట్ ఎలా ఉందో అబ్రహాం మైండ్ సెట్ అలాగే ఉంది. సో ఆ మైండ్ సెట్ మ్యాచ్ అయ్యాడు కాబట్టి దేవుడి స్నేహితుడు అయ్యాము. అందుకే నువ్వు కూడా దేవుడి మైండ్ సెట్ తో నువ్వు మ్యాచ్ అయినప్పుడు నువ్వు కూడా దేవుడి స్నేహితుడిలాగా మారొచ్చు, నేను కూడా దేవుడి స్నేహితులాగా మారొచ్చు. అందుకే దేవుడు కనికరాన్నే చూపించమన్నాడు, దయనే చూపించమన్నాడు, ప్రేమనే చూపించమన్నాడు, వాత్సల్యాన్నే చూపించమన్నాడు, సహనాన్ని చూపించమన్నాడు, ఓపికను చూపించమన్నాడు. సో ఇక్కడ ఇవన్నీ కూడా అబ్రహాము చూపిస్తున్నాడా లేదా? ఎస్. ఎవరి మనసులో ఇలాంటి గుణాలు ఉంటాయో, సహనము, ఓపిక, దయ, వాత్సల్యము, ప్రేమ, కరుణ, కృప, మానవత్వం, మంచితనము, సహాయం చేసే గుణము, ఇలా ఎవరి లోపల ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా దేవుడికి ఏమవుతారు? స్నేహితులుగా మార్చబడతారు. దేవుడి యొక్క మనస్తత్వంలో ఉండబడుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా అండి దేవుడి యొక్క మనస్తత్వం ఏంటో? చలో ముందరికి వెళ్దాం. ఒకవేళ 40 మందిని బట్టి నాశనం చేయక ఉందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను. సో అయ్యా ప్రభు, మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఉంది. ఒకవేళ 30 మందియే,
చూసారా 30 మంది కనబడుదురేమో అనినప్పుడు చూసారా అబ్రహాం ఎలా నెగోషియేట్ చేస్తున్నాడు చూడండి. అయ్యా 50 మంది కనపడితే ఓకే నేను నాశనం చేయను, అలాగే 45 మంది కనపడితే ఓకే నేను నాశనం చేయను. నువ్వు అడుగుతున్నావు కదా అబ్రహామా 40 మెంబర్స్ కనపడితే ఓకే 40 మెంబర్స్ ని బట్టి నేను నాశనం చేయను, ఒకవేళ 30 మంది కనపడితే ఎట్లా ప్రభువా అని అంటున్నాడు. చూసారా ఒక్కడు తక్కువైనా కూడా నువ్వు ఆ లోకాన్ని మొత్తాన్ని, ఆ పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేస్తా అంటున్నావు కదా. సో 30 మంది కనబడతారేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన నాశనము చేయను నేను. చూసారండి అబ్రహాం మాట దేవుడు ఎలా వింటున్నాడు, ఆ రిక్వెస్ట్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో చూసారా ఇలా ఉండాలి అబ్రహాం యొక్క మైండ్ సెట్. చూసారా సో అనుకోవట్లేదు ఇది పక్క దేశము నాకేంటి అని. మనం కూడా అలా ప్రార్థించాలండి, దేవుడి దగ్గర ప్రాధేయపడాలి. నీ శత్రువు ఇలా వాళ్ళంతా ఎవరు, దేవుడికి శత్రువులు, దేవుడికి విరోధంగా పాపం చేసేవాళ్ళు. సో నీ శత్రువు కూడా ఒకవేళ ఆపదలో ఉన్నాడా, నువ్వు వాడి గురించి ప్రార్థన చేస్తున్నావా, అయితే నువ్వు దేవుడి మైండ్ సెట్ లో ఉన్నట్టు అర్థమవుతుందా. ఒకవేళ నీ శత్రువు నాశనం కావాలని కోరుకుంటున్నావా, అయితే నువ్వు ఇంకా దేవుడి మైండ్ సెట్ లో లేనట్టు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, దేవుడి మైండ్ సెట్ మన మైండ్ సెట్ కి మ్యాచ్ కావాలంటే నీ శత్రువు కష్టాల్లో ఉన్నా, నీ శత్రువు ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, వాళ్ళు బాగుండాలని, వాళ్ళు బాగుపడాలని నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు నువ్వు దేవుడి మైండ్ సెట్ ఉంటావు. లేదు వాళ్ళకి అలా జరిగిందని నువ్వు నవ్వుకున్నావా, అలా జరిగిందని నువ్వు నువ్వు వాళ్ళ ఏంటి మంచిగా అయింది అని అనుకుంటున్నావా, వాళ్ళకి అలా జరగాలని కోరుకున్నావా, అయితే నువ్వు దేవుడి మైండ్ సెట్ లో లేవు. సో ఇప్పుడు ఇక్కడ అబ్రహాము వాళ్ళకు అలా జరగాలని కోరుకుంటున్నాడా, అలా జరగకుండా ఆగిపోవాలని కోరుకుంటున్నాడా, ఆ పట్టణం నాశనం కాకుండా 30 మంది నీతిమంతులు ఉన్నా కూడా నాశనం చేయకు ప్రభు అంటున్నాడు. అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఒకవేళ 20 మంది, సో చూసారా ఒకవేళ 20 మందే ఉంటే అక్కడ కనపడుదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనం చేయకుందునగా. చూసారా 50 నుంచి ఎక్కడికి వచ్చారండి 45 నుంచి 40 నుంచి 30 నుంచి 25, సో 25 నుంచి 20 మెంబర్స్. ఒకవేళ 20 మంది ఉంటే ఎట్లా ప్రభు. చూసారా అండి అబ్రహాం కన్సర్న్ చూడండి. సరే చెడిపోయేటోడు ఎట్లాగో చెడిపోయాడు, ఆ చెడ్డ వాళ్ళని బట్టి మంచి వాళ్ళను కూడా నాశనం చేయడం అవసరమా. అందుకే ఎక్కడైనా యుద్ధం జరిగితే ప్రార్థించాలని మనం, ఎందుకంటే ఆ యుద్ధంలో అమాయకులు చనిపోతారు, మంచి వాళ్ళు చనిపోతారు, చిన్న పిల్లలు చనిపోతారు, తల్లికి తండ్రికి దూరం అవుతారు, పిల్లలు బ్రతుకుతారు, తల్లిదండ్రులు చనిపోతారు. సో ఆ యుద్ధాలు జరిగిపోవాలని ఆగిపోవాలి. కరువు వచ్చింది అనుకోండి, నా దేశం కాదు కదా, కరువు వస్తే ఏంటి వాళ్ళ దేశం కదా, అలా ఉండొద్దండి. సో ఏ దేశంలో కరువు వచ్చినా కూడా ఆ దేశము కరువు పోవాలని ప్రార్థించాలి. ఏ దేశంలో రిసిషన్ వచ్చినా కూడా ఆ దేశము రిసిషన్ పోవాలని ప్రార్థించాలి. ఎందుకంటే ఇది నా దేశం కాదు కదా అనుకోవద్దు, సమస్తము దేవుడి యొక్క కృపను బట్టి నడిపించబడుతుంది. సో ఆ మైండ్ సెట్ నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ నీ పక్క కుటుంబానికి ప్రాబ్లం వచ్చిందా, అయ్యో ఇది నా కుటుంబం కాదు కదా అని అనుకోవద్దు. నీ పొరుగువాడి కుటుంబం గురించి కూడా నువ్వేం చేయాలి, ప్రార్థించాలి. అర్థమవుతుందా అండి. సో మీరు నన్ను అబ్జర్వ్ చేశారా, నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నేను ఇది నా పర్సనల్ పెయిన్ అనుకొని తీసుకొని ప్రార్థన చేస్తాను. నేను తూతు మంత్రంగా ఎప్పుడన్నా ప్రార్థించానా అండి, నో, దిస్ ఈజ్ మై ప్రాబ్లం. నాకు ప్రాబ్లం వస్తే ఎలాగైతే మొర పెడతానో మీకు ప్రాబ్లం వస్తే అంతకంటే ఎక్కువగా మొర పెడుతున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ గాడ్స్ మైండ్ సెట్. సో నా పిల్లలకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా మొర పెడుతున్నాను, మీ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వస్తే అలా మొర పెడతాను. ఎందుకంటే అది గాడ్స్ మైండ్ సెట్. నాకేమైనా కష్టం వస్తే నేను ఎలా మొర పెట్టుకుంటాను, మీకు కష్టం వస్తే అంతకంటే ఎక్కువగా మొర పెడతాను. అందుకే గాడ్స్ మైండ్ సెట్. ఎందుకు వీళ్ళకు ప్రార్థిస్తే ఎలా ఉంటది, నో నో నో, ఇట్స్ ఎ గాడ్స్ మైండ్ సెట్. ఎందుకు ప్రతిరోజు ప్రేయర్ మీటింగ్ పెడితే గాడ్స్ మైండ్ సెట్, ఎందుకంటే దేవుడు ఆ మైండ్ సెట్ ని ఇచ్చేసాడు, ఆ మైండ్ సెట్ ని ఇచ్చాడు. 10 మంది గురించి ఆలోచించడం దేవుడి యొక్క మైండ్ సెట్, 10 మంది బాగుండాలని ప్రార్థించడం దేవుడి యొక్క మైండ్ సెట్, 10 మంది నాశనం కాకుండా మంచిగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరము బాగుండాలని కోరుకోవడము అది దేవుడి యొక్క మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అబ్రహాంకి ఉందా లేదా? ఎస్, అబ్రహాం అదే మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. 10 మంది బాగుండాలని కోరుకుంటున్నాడు, అందుకే దేవుడి స్నేహితుడయ్యాడు. 10 మంది నాశనం అవుతుంటే ఆయన కంగారు పడుతున్నాడు, బాధపడుతున్నాడు. చూసారా 20 మందిని బట్టి నేను నాశనం చేయకుందునగా అతడు ప్రభు కోపపడని ఏడల నేను ఇంకొక మారు మాట్లాడతాను, అయ్యా ప్రభు నువ్వు కోపం తెచ్చుకోనకపోతే ఇంకొక మాట మాట్లాడతాను. 5,000 మందిలో 50 మంది
నువ్వు చేయనన్నావు. 5,000 మందిలో 45 మంది నీతిమంతులున్నా నేను నాశనం చేయనన్నావు. 5,000 మందిలో 40 మంది ఉన్నా నేను నాశనం చేయనన్నావు. 5,000 మందిలో 20 మంది ఉన్నా నాశనం చేయనన్నావు. థ్యాంక్ యూ ప్రభువా, నా ప్రేయర్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశావు. కానీ ఇంకొక రిక్వెస్ట్ ఉంది ప్రభువా, ఒకవేళ 10 మందే ఉంటే ఏం చేస్తావు అని అడుగుతున్నాడు అబ్రహాము. అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నేను నాశనం చేయకుంటున్నా నేను. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అబ్రహాం. చూడండి, ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు అబ్రహాంని నా స్నేహితుడు అన్నాడు? దేవుడు ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాడు అబ్రహాంతో? ఇప్పుడు అదే మనమైతే, సరే ప్రభువా నీ ఇష్టం, నువ్వు చంపేసుకోవాలను అనేది వాళ్ళమేమో. కానీ ఇక్కడ అబ్రహాము చంపేసుకో అనట్లేదు. 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ 10 మందిని బట్టి ఆ అబ్రహాం ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడు ప్రభు అని అంటున్నాడు. సో దేవుడు ఏమంటున్నాడు, ఓకే అబ్రహమా, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, 10 మంది నీతిమంతులు కనపడ్డా కూడా 10 మందిని బట్టి ఆ 5,000 మంది ఆ అపవిత్రులను నేను కాపాడుతాను, నాశనాన్ని తీసుకురాను అని అంటున్నాడు. చూసారా అండి? ఇప్పుడు అర్థమైందా దేవుడి మైండ్ సెట్ లో ఎలా అబ్రహాము ఎదిగాడు, దేవుడి మైండ్ సెట్ లో ఎలా ఎదిగాడు అంటే, అబ్రహాంలో ఇప్పుడు ఏముంది? కనికరము గుణం ఉంది. అబ్రహాంలో ఏముంది? మానవత్వం ఉంది. అయ్యో నా దేశము నా కుటుంబం అనుకోవట్లేదు, పక్క దేశము పక్క కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటున్నాడు. ఏం చూపిస్తున్నాడు? మెర్సీని చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? మానవత్వాన్ని చూపిస్తున్నాడు, దయను చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు, బాగుండాలని కోరుకుంటున్నాడు, బాగుపడాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వు కూడా నీ శత్రువు కూడా బాగుండాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు దేవుడి మనస్తత్వంలో ఉన్నట్టు. నీ శత్రువు కూడా బాగుపడాలని కోరుకుంటున్నావా? నువ్వు దేవుడి మనస్తత్వంలో ఉన్నట్టు. నీ ఇరుగువాడు నీ పొరుగువాడు కష్టాల్లో ఉంటే వాడి గురించి ప్రాధేయపడుతున్నావా దేవుడి దగ్గర? వాడి గురించి బ్రతిమెలాడుకుంటున్నావా దేవుడి దగ్గర? నీ శత్రువు కూడా అష్ట కష్టాల్లో ఉంటే ఆ శత్రువు కూడా క్షమించమని నువ్వు అడుగుతున్నావా? ఆ శత్రువు కూడా బాగుండాలి, బాగుపడాలని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడి దగ్గర మొర పెడుతున్నావా, ప్రాధేయపడుతున్నావా? అయితే నువ్వు గాడ్స్ మైండ్ సెట్ లో ఉన్నావు. సో అప్పుడు నువ్వు దేవుడికి స్నేహితుడు అవుతావు. సో ఇప్పుడు అబ్రహాము దేవుడి స్నేహితుడు అనడానికి ఇదే రుజువు అండి, ఇదే రుజువు. యెహోవా అబ్రహాంతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూసారా అండి? సో ఇక్కడ డిస్కషన్ జరిగింది దేవుడికి అబ్రహాంకి. సో ఒక 10 మంది ఉన్నా కూడా దేవుడు ఏమన్నాడు? నేను చేయనన్నాడు. కానీ ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణం తర్వాత నాశనం అయిపోయింది. ఎందుకు? దేవుడికి ఆ 10 మంది నీతిమంతుడు కాదు కదా, ఒక్క నీతిమంతుడు కూడా ఆ పట్టణంలో కనపడలేదు. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడం జరిగింది. సో చూసారా, అనొచ్చు మీరు, అబ్రహాం ఇట్లా ప్రాధేయపడ్డాడు కదా, మరి ఎందుకు ఆ పట్టణానికి నాశనం వచ్చేసింది? ఎందుకు ఆ పట్టణం కాల్చి బూడిద చేపట్టాడు? 10 మంది కూడా నీతిమంతులు లేరా? లేదు. ఆ దేశంలో ఒక్క నీతిమంతుడు కూడా లేడు. ఆ ఒక్క నీతిమంతుడు ఉన్నా కూడా ఆ దేశము ఆ పట్టణము రక్షించబడేది. అర్థమవుతుందా అండి? సో ఇది దేవుడు నిన్ను కూడా అలా చూపిస్తాడు, నీకు కూడా ఇలాగా పరీక్షలు పెడతాడు. నీలో మంచితనం ఎలా ఉంది, నీలో మానవత్వం ఎలా ఉంది, నీలో దయాగుణం ఎలా ఉంది, నీలో స్వభావం ఎలా ఉంది, నీలో ఎలా ఉంది అంటే, నీ ఒక్క కుటుంబం గురించే పాకులాడుతున్నావా? 10 మంది గురించి నువ్వు పాకులాడుతున్నావా? నీ ఒక్క దేశం గురించే నువ్వు ప్రార్థిస్తున్నావా? 10 మంది గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇతరుల గురించి నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు? ఇతరుల మీద నువ్వు ఎలా ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? ఇవన్నీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడండి. ఇప్పుడు అర్థమవుతుందా గాడ్ మైండ్ సెట్ ఏంటిదో? ఈరోజు మనందరం నేర్చుకున్న పాఠం ఏంటిది? మన గురించి మాత్రమే కాదు, 10 మంది బాగుండాలని ప్రార్థిస్తావు చూసావా, ప్రాధేయపడతావు చూసావా, నీ శత్రువు కూడా బాగుండాలని ప్రాధేయపడతావు, దేవుడి దగ్గర బ్రతిమిలాడుకుంటావు చూసావా, అప్పుడు నువ్వు దేవుడి ముందు నీతిమంతుడుగా ఎంచబడతావు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను నిన్ను ఒకరు మోసం చేశారు, నిన్ను ఒకరు అన్యాయం చేశారు, నీ గురించి అక్రమంగా అన్యాయంగా చెడుగా మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఏదైనా జబ్బు వచ్చిందని తెలిసింది, నువ్వేం చేయాలి? అయ్యా ప్రభువా, తెలుసో తెలియకపోయినా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే వాళ్ళను క్షమించు ప్రభువా. అయ్యా వాళ్ళకు ఈ యొక్క దోష శిక్షణ నుంచి విడుదల కలిగించు ప్రభువా. అయ్యా ప్రభువా, వాళ్ళను క్షమించు ప్రభువా, వాళ్ళకు ఆ రోగం నుంచి తగ్గించు ప్రభువా అని ప్రార్థించాలి. ఈవెన్ నీ శత్రువే కానీ బాగుండాలని ప్రార్థించాలి. అప్పుడు నువ్వు దేవుడి మైండ్ సెట్ లో ఉన్నట్టు, యేసయ్య మైండ్ సెట్ లో ఉన్నట్టు, అప్పుడు నువ్వు దేవుడిలాగా నువ్వు మారినట్టు. లేదు మంచిగా ప్రభువా, థ్యాంక్ యూ, మంచి పని చేశావు, లేదు వాళ్ళు మంచి ఇది తగిన చాస్తే వేశావు, నువ్వు నా తరఫు నుండి న్యాయం తీర్చావు అని నువ్వు నవ్వుకున్నా, అని నువ్వు ఏంటిది సంతోషపడ్డా, వాడి కష్టాన్ని చూసి, వాడి పనిష్మెంట్ ని చూసి నువ్వు సంతోషపడ్డా, ఆనందపడ్డా, నువ్వు దేవుడి మైండ్ సెట్ లో లేనట్టు.
అర్థమవుతుందా అండి? అందుకే దేవుడి మనస్తత్వం ఏంటిదో ఎలాగుంటుందో మీ అందరికీ కూడా కళ్ళగట్టి చూపించాలని ప్రాధేయపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో అందుకే ఇలాంటి మైండ్ సెట్ మనందరం కలిగి ఉండాలి, మారాలి, మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు అర్థమైందా అబ్రహాం ఎందుకు స్నేహితుడు అని పిలువబడ్డాడు? సో అబ్రహాంకి కూడా అవసరం ఏముంది? బతిలాడుకోవడం. అయ్యయ్యా 50 మంది, అయ్యయ్యా 45 మంది, అయ్యయ్యా 40 మంది, అయ్యో ప్రభువా 20 మంది, అయ్యో ప్రభువా 10 మంది ఉంటే ఏం చేస్తావు అన్నాడు. అలాగే 10 మంది ఉన్నా కూడా నేను పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. కానీ తర్వాత నాశనం చేయడం జరిగింది. సో ఇప్పుడు అర్థమవుతుందండి మైండ్ సెట్. సో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చి ఉన్నాడు. కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోనకుడి. సో ఇది దేవుడి మైండ్ సెట్. సో నువ్వు నీ మనసంతా కూడా దేవుడి మీద ఉండాలి, దేవుడి యొక్క ఆలోచనల మీద ఉండాలి, నీ ప్రార్థన మీద ఉండాలి. నీ తలంపులన్నీ, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలన్నీ కూడా వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి, ఆరాధించాలి, స్తుతించాలి, వీటి మీద ఉండాలి. సో ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవనము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూసారా, మనందరి జీవనం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే మనందరి జీవనము క్రీస్తుతో ఉంది కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు లాగా మారాలి. దేవుడి మైండ్ సెట్, క్రీస్తు మైండ్ సెట్ కలిగి ఉండాలి. క్రీస్తు మైండ్ సెట్ ఏంటిదో నేను చెప్పాను. క్రీస్తు అంటే ప్రేమకు సాదృశ్యము, క్రీస్తు అంటే సహనానికి సాదృశ్యము, క్రీస్తు అంటే ఓపికకు సాదృశ్యము, క్రీస్తు అంటే తగ్గింపు తత్వానికి సాదృశ్యము, క్రీస్తు అంటే మంచితనానికి సాదృశ్యము, మానవత్వానికి సాదృశ్యము, క్రీస్తు అంటే దైవతత్వాలకు సాదృశ్యము, క్రీస్తు అంటే క్షమకు సాదృశ్యము. సో ఇవన్నీ గుణాలు ఉంటాయి క్రీస్తు. అందుకే ఇప్పుడు మనందరము క్రీస్తుతో కూడా లేపబడ్డాము కాబట్టి, క్రీస్తు కూడా జీవం కలిగి ఉన్నాం కాబట్టి మనందరం కూడా క్రీస్తు లాగా మారాలి. అర్థమవుతుందా అండి? దేవుడి మైండ్ సెట్ లోకి మనం వెళ్ళిపోవాలి. సో మనం మ్యాచ్ కావాలి. ఇప్పుడు అబ్రహాము దేవుడికి మ్యాచ్ అయిందా లేదా? ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా దేవుడు వచ్చి అబ్రహాంతో డిస్కస్ చేసేవాడు. సో అందుకే అబ్రహాంని కూడా నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. అంటే నువ్వు నాలాగా ఆలోచిస్తున్నావు అబ్రహాము. నా లోపల ఏ కనికరం అవుతుందో నీ లోపల అదే కనికరం ఉంది, నా లోపల ఏ గుణం అవుతుందో నీ లోపల అదే గుణం ఉంది, నా లోపల ఏ స్వభావం అవుతుందో నీ లోపల కూడా అదే స్వభావం ఉంది అంటున్నాడు. చూసారా అండి, ఇలా బ్రతకడము హై ఎండ్ స్టాండర్డ్ అండి. స్టాండర్డ్ లివింగ్ అంటే ఇది. అంటే మనము హుందాగా బతకాలి, డిగ్నిటీగా బ్రతకాలి. అంటే కాస్ట్లీ బట్టలు వేయడం కాదు, నీ మనసు ఒక కాస్ట్లీ లాగా ఆలోచించాలి, హుందాగా ఆలోచించాలి, ఏంటంటే ఔన్నత్యంగా ఆలోచించాలి. సో మంచిగా ఆలోచించాలి, మానవత్వంగా ఆలోచించాలి. ఏజ్ బట్టి రాదండి ఏదైనా కూడా, గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి కూడా, కొంతమంది చిన్నపిల్లలే ఉంటారు, వాళ్ళు పెద్దరికంగా ఆలోచిస్తారు. కొంతమంది పెద్దవాళ్ళే చాలా చిన్నరికంగా ఆలోచిస్తారు. నీకు పెద్దరికం ఎప్పుడు వస్తుంది చెప్పండి? వయసుని బట్టి ఎప్పుడు కూడా పెద్దరికం రాదండి, గుర్తుపెట్టుకోండి. వయసుని బట్టి రాదు, నీ మనసుని బట్టి, నీ ఆలోచనలు బట్టి నీకు పెద్దరికం వస్తుంది. కొంతమంది 20-25 సంవత్సరాల పిల్లలే చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు, చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు. కొంతమంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంత మెచ్యూర్గా ఆలోచించారు. సో ఎవరైతే మంచి మెచ్యూర్గా ఆలోచిస్తారో వాళ్ళే నిజంగా పెద్దరికం అంటారు. పెద్దరికంగా ఆలోచించాలి ఎప్పుడైనా. ఇప్పుడు అబ్రహాము పెద్దరికంగా ఆలోచించాడా లేదా? మంచిగా ఆలోచించాడా లేదా? దయలాగా ఆలోచించాడా లేదా? కరుణతో, కృపతో దేవుడి దగ్గర మెర్సీ చూపించాడా లేదా? సో అందుకే మన ఏజ్ బట్టి మనకు విలువ రాదండి, మన యొక్క బిహేవియర్ బట్టి మనకు విలువ వస్తుంది. మన ఏజ్ని బట్టి పెద్దరికము రాదండి. సో మన క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్ బట్టి మనకు పెద్దరికం వస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. సో తనకు తన సొంత తల్లిదండ్రులే తనను హింసిస్తున్నారు, తన సొంత తల్లిదండ్రులే తన గురించి చెడుగా మాట్లాడుతున్నారు, తన గురించి విమర్శిస్తున్నారు. కానీ ఆయన మాత్రము వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడాడు. సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పెద్దరికమా, లేకపోతే ఆ కుమారుడు పెద్దరికంగా ఉన్నాడా? సో ఆ కుమారుడే పెద్దరికంగా ఉన్నాడు. సో అలా ఉంటుంది. ఒక కుమార్తె కూడా ఉంది, అలాగే ఆమె పెద్దరికంగా ఆలోచిస్తుంది. సో చూసారా అండి, సో నువ్వు అలా ఆలోచించాలి. సో ఇప్పుడు నువ్వు క్రీస్తులాగా ఆలోచించాలి. మనం ఎప్పుడైనా కూడా ఒక డిగ్నిటీగా ఆలోచించాలండి. సో ఒక హుందాగా ఆలోచించాలి, ఔన్నత్యంగా ఆలోచించాలి. ఒక ఒక చిల్లరగా ఉండద్దు, చెప్తున్నా కదా. ఒక డిగ్నిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ యొక్క మనసులో ఒక స్టేటస్ ఉండాలి.
నీ మనసులో నీ గురించి ఒక స్టేటస్ ఉండాలి. ఆ స్టేటస్ కి దిగజారి మనం ఎప్పుడు పోవద్దు. అందుకే మనం ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడద్దు. నువ్వు ఎప్పుడైనా దేవుడిచ్చిన ఆ సింహాసనం మీదనే కూర్చొని మనం మాట్లాడాలి. ఆ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ లివింగ్ లోకి వెళ్ళాలి మనందరము కూడా. అందుకే నువ్వు 100 కోట్లు ఉండి చిల్లరగా ఆలోచించిన, చిల్లరగా మాట్లాడినా అది సెట్ కాదండి. సో అర్థమవుతుందా అండి? సో మంచి ఇప్పుడు యేసుప్రభు వారు చూడండి 33.5 సంవత్సరాలు, 12 సంవత్సరాలకి అక్కడ ఒకటి రాయబడి ఉంటది యేసుప్రభు అని. ఈయన యేసయ్య యేసుప్రభు ఈయన బాలుడే కానీ మనుషుల దయందు దేవుడి దయందు జ్ఞానంలో ఎదిగాడు అని రాయబడి ఉంది. సో మనం కూడా దేవుడి దయందు మనుషుల దయందు జ్ఞానంలో ఎదగాలి అని కోరుకోవాలి. అందుకే అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరిని హేట్ చేయకండి. ఎవరిని హేట్ చేయకండి. యేసుప్రభు వారు ఎవరిని కూడా హేట్ చేయలేదు. ఎవరి మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి. ఎవరితో డిస్కషన్ పెట్టకండి. ఎవరితో డిబేట్లు పెట్టకండి. యేసుప్రభు వారు ఎవరితో డిస్కషన్ చేయలేదు. ఎవరిని డిబేట్ చేయలేదు. ఎవరిని ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయనను శత్రువులను కూడా క్షమించేశాడు. మనం కూడా మరణించే లోపు మన మనసులో ఏ ఒక్కరు కూడా శత్రువు లేకుండా చూసుకున్నాము. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ కలిగి ఉండాలి. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మీ జీవము క్రీస్తుతో కూడా ఉంది కాబట్టి మనందరం కూడా క్రీస్తులాగా మారాలి. క్రీస్తులాగా మనము తాపత్రయపడాలి. సో అందుకే గాడ్ మైండ్ సెట్ లోకి మనందరం కూడా షిఫ్ట్ అవుతూనే ఉండాలి. షిఫ్ట్ అవుతూనే ఉండాలి. షిఫ్ట్ అవుతూనే ఉండాలి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును కూడా ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపడతారు. చూసారా, మనందరము క్రీస్తుతో లేపబడతాము. మనందరం క్రీస్తుతో నివసించబోతున్నాము. మనందరం క్రీస్తులాగా నడవబోతున్నాము. అందుకే ఇక్కడ భూలోకంలో నేను క్రీస్తులాగా ప్రవర్తించు, క్రీస్తులాగా నువ్వు ప్రయాణం చేయి, క్రీస్తులాగా నడువు, క్రీస్తులాగా చూడు, క్రీస్తులాగా మాట్లాడు. ఈ భూలోకంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. సో అందుకే మన మైండ్ సెట్ దేవుడి మైండ్ సెట్ లాగా మారాలి. ఎందుకంటే మనం ఆయనతో నివసించబోతున్నాం. అందుకే వాక్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్, థింక్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్, టాక్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్, వాక్ రన్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్, లీవ్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్. ఏసులాగా నివసిద్దాము, ఏసులాగా జీవిద్దాము, క్రీస్తులాగా బ్రతుకుదాము, క్రీస్తులాగా ఉందాము అని ప్రార్థించుకుందాం. అందుకే మనం ఒకరు చెడుగా మాట్లాడారని మళ్ళీ మనం చెడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనల్ని ఒకరు విమర్శించారని మళ్ళీ విమర్శించాల్సిన అవసరం లేదు. ఒకరు మనల్ని తిట్టారని మళ్ళీ తిరిగి తిట్టాల్సిన అవసరం లేదు. అలా తిట్టావంటే నువ్వు ఇంకా గాడ్స్ మైండ్ సెట్ లో లేనట్టు. ఒకవేళ నిన్ను ఎవరన్నా విమర్శించినా తిట్టినా వాళ్ళు బాగుండాలని కోరుకో. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు అలా కూడా పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి నీ శత్రువుని నీ ముందర పెట్టి నువ్వు ఆ శత్రువుని ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా కూడా పరీక్షిస్తాడు. అలాంటి పరీక్షలు కూడా వస్తుంటా ఉంటాయి. సో అర్థమవుతుందండి. అందుకే ఈరోజు దేవుడు చెప్పిన పాఠము నీ ఒక్కడి గురించే కాదు, నువ్వు 10 మందికి బాగుండాలని ప్రార్థించావా అయితే నీ లోపల దైవ గుణం ఉన్నట్టు. సో నీ ఒక్క దేశం గురించి కాదు, ఎక్కడైనా దేశంలో యుద్ధాలు జరిగిన కరువులు జరిగిన ఆ దేశం గురించి నువ్వు మొర పెడతావా, దేవుడి దగ్గర ప్రాధేయపడతావా, అది నువ్వు నువ్వు దేవుడి యొక్క స్వరూపంలోకి మారినట్టే. అందుకే సెల్ఫిష్ గా ఉండొద్దు. ప్రార్థనలో సెల్ఫిష్ గా ఉంటే నీ లోపల దేవుడి మైండ్ సెట్ లేనట్టే. ఇప్పుడు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ విన్నావు, నువ్వు వాళ్ళ బాధను విన్నావు, ఇంటికి రాగానే ప్రార్థించు, అయ్యా వాళ్ళకి ఆ బాధ ఉంది, ఆ బాధ నుంచి విడుదల కలిగించమని ప్రార్థించు. సో అప్పుడు నువ్వు దేవుడి గుణంలో ఉన్నట్టు. అర్థమవుతుందండి. వి షుడ్ ట్రాన్స్ఫర్ లైక్ దిస్. కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వము, సో దేవుడికి నచ్చనిది జారత్వము, అపవిత్రత, కామము, లస్ట్. సో ఇవన్నీ దేవుడి గుణాలు కాదు. సో ఇవి కూడా మన లోపల ఉండద్దు. సో కామము, అక్రమ సంబంధాలు, అపవిత్రత, అపరిశుద్ధత, ఇవన్నీ గాడ్స్ మైండ్ సెట్ కాదు. లస్ట్, దురాశను, దురాశ దేవుడి యొక్క మైండ్ సెట్. ఒక నీ లోపల దురాశ ఉందా అయిపోయినట్టే, నువ్వు దేవుడి మైండ్ సెట్ లో లేనట్టే. లస్ట్ ఉందా అయితే దేవుడి మైండ్ సెట్ లో లేనట్టే. అపరిశుద్ధత ఉందా, అపవిత్రత ఉందా, ధనాపేక్ష, కొంతమందికి అధిక ధనాపేక్ష, వాళ్ళు ధనం చూస్తే పిచ్చోళ్ళు అవుతారు, డబ్బులను చూస్తే పిచ్చోళ్ళు అవుతారు కొంతమంది. సో నీ లోపల ధనాపేక్ష ఉందా, చంపివేయుడి. సో ఇవన్నీ దైవ గుణాలు కాదండి. సో దైవ గుణాలు కాదు. మన బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మన శరీరము దేవుడి యొక్క ఆలయము. ఈ శరీరాన్ని కామముతో, క్రోధముతో, ద్వేషముతో, దురాశతో, అపవిత్రతో, జారత్వంతో, ధనాపేక్షతో నింపుకోవద్దు. ఈ శరీరంతో విగ్రహారాధన చేయొద్దు. సో అర్థమవుతుందా అండి?
సో ఇది దైవుడి మైండ్ సెట్ కాదు. నీ లోపల ధనాపేక్ష అధికంగా ఉందా? అవతలోని మోసం చేసి, అన్యాయం చేశాను నేను కోట్లు కోట్లు సంపాదించాలి. వాళ్ళు ఏదైనా పర్లేదు. కొంతమంది ఉంటారు, ఏదైనా కానీ నేను డబ్బు సంపాదించాల్సిందే. ఏదైనా కానీ నేను డబ్బు సంపాదించాల్సిందే. ఏదైనా కానీ నేను డబ్బు సంపాదించాల్సిందే అన్న ధన పిచ్చితో ఉంటారు. ధన వ్యామోహంతో ఉంటారు. ధనం మీద వ్యామోహము పిచ్చి ఎప్పుడు పెంచుకోవద్దమ్మా. అది ఎందుకంటే ఆపద కాలంలో ఉగ్రత దినమున నీ ఆస్తి నీకు అక్కడికి రాదని దేవుడు చెప్తున్నాడు. అందుకే నీకు కష్టం వచ్చింది అనుకోండి, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. నీకు నష్టం వచ్చింది అనుకోండి, నీ నీ యొక్క మానవత్వమే నిన్ను కాపాడుతుంది. సో ఎప్పటికైనా నిన్ను కాపాడేది నీ మంచితనం, నీ మానవత్వమే, కానీ నీ ధనము కాదు, నీ బంగారము కాదు, నీ వజ్రాలు కాదు. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నా ఇంట్లో ఒక 2 కిలోల బంగారం ఉన్నది అనుకోండి, ఆకలేస్తుందని ఆ 1 తులం బంగారమైనా నేను తినగలుగుతానా? తినలేను కదా. అన్నమే కదా, అన్నం తింటేనే కదా కడుపు నిండేది. సో అందుకే ధనాపేక్షతను నిండుకున్నావా, దేవుడి మైండ్ సెట్ లేనట్టే. కామంతో నువ్వు నిండుకున్నావా, దేవుడి మైండ్ సెట్ తో లేనట్టే. దురాశలతో నిండుకున్నావా, దేవుడి మైండ్ సెట్ లో లేనట్టే. ఇవన్నీ దేవుడికి నచ్చనిది. సో దేవుడికి ధనం ఉండాలి, నేను కాదనను. ధనము చెడ్డదని నేను చెప్పట్లేదు. ధనం ఉండాలి. మనం ఇల్లు కట్టుకోవాలన్నా, మనం కారు కొనుక్కోవాలన్నా, మనము ఇంకేమన్నా చేయాలన్నా మనం కట్టుకోవాలి. అది నువ్వు దేవుడే ఇస్తాడు. నీకు ఇల్లు కావాలని తెలుసు, కారు కొనుక్కోవాలని తెలుసు, మంచి బట్టలు వేసుకోవాలని దేవుడు తెలుసు, అన్ని నీకు సమకూరుస్తాడు. కానీ నీ ఆపేక్ష దేవుడి మీద ఉండాలి. ధనం మీద ఆపేక్ష ఉండకూడదు, దేవుడి మీద ఆపేక్ష ఉండాలి. చంపివేయుడి. ఎందుకంటే ఈ భూలోకంలో ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ ధనాన్ని నువ్వు పైకి తీసుకెళ్ళలేవు. ఇప్పుడు అర్థమవుతుందా అండి గాడ్ మైండ్ సెట్ ఎలా ఉందో? సో ఈ మైండ్ సెట్ మనం మారాలి. నీ లోపల ఎక్కడ లస్ట్ ఉన్నా, కామం ఉన్నా తీసివేయాల్సిందే. దురాశ ఉన్నా తీసివేయాల్సిందే. అపరిశుద్ధత ఉన్నా తీసివేయాల్సిందే. అపవిత్రత ఉన్నా తీసివేయాల్సిందే. ధనాపేక్ష ఉన్నా తీసివేయాల్సిందే. సో ఇవన్నీ కూడా దేవుడికి నచ్చని గుణాలు, నచ్చని స్వభావాలు. అందుకే గాడ్ మైండ్ సెట్ ఏంటిదో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఈ క్యారెక్టర్ ఉన్నాయి అంటే నీ లైఫ్, నీ మనసులో, నీ ఆలోచనలో, నీ శరీరంలో ఈ క్యారెక్టర్ లో ఏ క్యారెక్టర్ ఉన్నా కూడా నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నట్టే. అందుకే అధిక ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన చేయొద్దు. సో కామంతో ఉండద్దు, అపవిత్రతతో ఉండద్దు. సో ఇవన్నీ కూడా మనము మార్చుకోవాలి. ఏ గుణం ఉన్నా కూడా మార్చుకోవాలి. లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, అబ్రహాము నీ స్నేహితుడని పిలువబడ్డావా అని చెప్పావు నాయన. ఆ కారణం ఏంటిదో చూపించావు అయ్యా. ఈరోజు మాకు మంచి ఆత్మీయ విలువలను, ఆత్మీయ పాఠాలను దయచేసావు. మీ మనస్సులాగా మేము ఎలాగైతే ఉంటామో అప్పుడు మేము కూడా మీ స్నేహితులుగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు నాయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మా మనసులను మార్చినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్.